హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్. ఈ రోజు మనతో కొంతమంది స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో వారి గురించి చెప్పాలంటే సింధూరం అని చెప్పి ఒక టీజర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. సో అది అందరి యొక్క మన్నలను అయితే పొందుతోంది. సో ఈ మూవీ టీమ్ ఈ రోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అసలు మూవీ అవుట్పుట్ ఎలా వచ్చిందో అది తీసుకుని ప్రయత్నించేద్దాం. నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు సాంగ్స్ అయితే అమేజింగ్ అనే చెప్పాలి. సో వారు ఎలా ఫీల్ అవుతున్నారు, వారికి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది, సో అవుట్పుట్ ఎలా వచ్చింది, సో ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, అవన్నీ కూడా వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అయితే నాతో హీరో ధర్మ మహేష్, అట్లాగే డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి గారు, అట్లాగే ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి మాటల్లో సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాం. యా, సో చెప్పండి ధర్మ గారు, ఫస్ట్ ఐ మీన్ ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ, ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? కామన్ అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఎప్పటి నుంచో హీరో అవ్వాలి అండ్ మోర్ ఓవర్ థింగ్ ఫస్ట్ ఫిలిం చాలా బాగుండాలి, బాగున్న స్టోరీ వస్తే బాగుండు అనేది ఉంటది. అది దొరికిద్దా లేదా అనేది అది మన లక్ మీద ఉంటది. సో నాకు లక్కీగా మంచి కంటెంట్ ఉన్న స్టోరీ దొరికింది. ఈ రోజుల్లో కంటెంటే హీరో. యూజువల్ గా డెబ్యూ మూవీ అంటే ఎవరైనా సమ్ రామ్ కామ్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఇందులో అంతా ఇదంతా కూడా ఒక నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న కథలాగా ఉంది మాకైతే చూసినప్పుడు. అండ్ అదే అనుకుంటా. సో ఐ విల్ ఆస్క్ డైరెక్టర్ ఆల్సో దాని గురించి. సో మరి అట్లాంటి కథ ఎలా ఎంచుకున్నారు? నాకు యాక్చువల్ గా రామ్ కామ్ అన్నారు కదా, అందరు అదే చేస్తున్నారు, కానీ నేను కొంచెం డిఫరెంట్ గా వెళ్దాం, ఫస్ట్ ఇది చేద్దాం, యాక్టింగ్ కూడా కొంచెం స్కోప్ ఉంటుంది మనకు బాగా అని అనిపించి నేను కథ విన్నాను. ఆడిషన్ చేశారు, సెలెక్ట్ చేసుకున్నాక కథ విన్నాను, నాకు నచ్చింది. నేను వెంటనే సార్ రెడీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఆ రోజు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది షూట్, ఎప్పుడు యాక్చువల్లీ ఈ టీజర్ కానీ అందులో సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది కదా, సో ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యామండి. బేసిక్ గా మనసులో ఇది ఖచ్చితంగా అయిద్ది అనే మనం ముందుకెళ్తాం. అది అయిద్దా లేదా అనేది చివరికి జనమే చెప్పాలి. మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. సాంగ్స్ రిలీజ్ చేసినా గానీ ఫస్ట్ ఆనందం ఆవేశం అయింది, దానికి చాలా మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ సాంగ్ ఓ మాదిరిగా, దానికి మంచి పేరు వచ్చింది. ఏదో ఒకటో రెండో అలా కాదు, రిలీజ్ అయిన అన్ని జనాలు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికి చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ టు దెమ్ ఆల్సో. టీజర్ అయితే అసలు మామూలుగా కాదు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టిల్ నౌ. సూపర్. సో కమింగ్ టు డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి గారు, సార్ చెప్పండి. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు డిఓపిగా చేశారు. సో ఫస్ట్ టైం డైరెక్టర్ లో మీరు కూడా డెబ్యూనే. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ యూనో అసలు ఎందుకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు? ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్, అండ్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అనమాట. ఆనందమావేశము ఓ మాదిరిగా ధర్మ చెప్పినట్లు టీజర్ కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి కాంటాక్ట్ లో లేని వాళ్ళు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీ, సంతోషం. డైరెక్టర్ అంటే అది ఎప్పటి నుంచో, నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ చదివేటప్పుడు మొదటి ఆలోచన అనమాట. అప్పటి నుంచి ఫ్రెండ్స్ కథలు చెప్పటం, అది చెప్పటం, లేదు అంటే సినిమా చూసి వచ్చి నేను ముందుగా స్కూల్ ఎగ్గొట్టో కాలేజ్ ఎగ్గొట్టో సినిమా చూసి వచ్చి నాకు నచ్చకపోతే రివ్యూ కాదు, కథను మార్చి చెప్పేవాడిని. ఆ కథను ఈ కథలాగా మార్చి చెప్పేవాడిని. మార్చి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి సినిమా చూసే కథ ఇది కాదు రాదు అనేవాళ్ళు, మరి ఇది ఎందుకు బాగాలేదు, మరి ఇది బాగుంది అనేవాళ్ళు. అట్లా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ ని. సో ఇంజనీరింగ్ సీట్ వచ్చినా గానీ ఇంట్రెస్ట్ లేక ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ఫోటోగ్రఫీ, అంటే ఫోటోగ్రఫీ ఎందుకు డైరెక్షన్ చేద్దాం అనుకో, ఫోటోగ్రఫీ ఎందుకు అంటే కీ రోల్ పోషిస్తుంది, వెరీ కీ రోల్. ఆన్ లొకేషన్ కీ రోల్ పోషిస్తుంది. ఆ టెక్నాలజీ నేర్చుకుంటే నాకు చాలా హెల్ప్ అవుద్ది ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసిన అని చేయడానికి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని మాదాపూర్లో నేను స్టూడెంట్. దెన్ ఆఫ్టర్ ఐ మూవ్ టు చెన్నై అనమాట, రాజీవ్ మేనన్ ఫిలిం స్కూల్లో డిఎఫ్టి సినిమాటోగ్రఫీ చేశాను. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 years అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, సెకండ్ యూనిట్ డిఓపిగా, అత్తారింటి దారేదికి అసిస్టెంట్ గా, సన్నా సత్యమూర్తికి అసోసియేట్ గా, వెంకీమామ అనే సినిమాకి సెకండ్ యూనిట్ డిఓపిగా. తర్వాత నా ఇండిపెండెంట్ గా బాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ చేశాను. తెలుగులో మా అబ్బాయి అని శ్రీ విష్ణు గారితో ఒక సినిమా చేశాను. ఆ తర్వాత
నా ఫ్రెండ్ నేను కలిసి ఒక కథ అనుకొని ట్రావెల్ అయ్యాము. దీనికి రైటర్ శ్రీకృష్ణ కిషోర్ అని. సో ఈ కథ చేసుకున్న తర్వాత ప్రవీణ్ గారిని కలవటం జరిగింది. సుబ్బు అని మా కామన్ ఫ్రెండ్. మేమందరం మంచి ఫ్రెండ్స్. మా మీద నమ్మకంతో ఆయన కూడా, యాక్చువల్గా ఆయన అసలు సినిమాకి సంబంధం లేదు, బట్ ఒక 2-3 years నుంచి ఆయన డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు. దెన్ ఈ స్టార్టెడ్ టు లెర్న్ ద సినిమా మీద మంచి అవగాహన ఉన్న ఫ్రెండ్ ప్రవీణ్ అంటే. సో అండర్స్టాండింగ్ ద్వారా సెట్ అయిన సినిమా ఇది. మీరు అన్నట్లు రోమ్ కాము అవి అయితే ఎవరైనా చేస్తారు ప్రొడక్షన్. ఈ సినిమా ప్రొడక్షన్ చేయడానికి మాత్రం గట్స్ కావాలి ఆబ్వియస్లీ. సో అటువంటి ప్రొడ్యూసర్ దొరికిండు. వి ఫినిష్డ్ ఎవ్రీథింగ్. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. శుభం సార్ ఆ టీజర్ కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు కూడా మంచి పేరు వస్తుంది. సాంగ్ కూడా అనిల్ రావుపూడి గారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ప్రవీణ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. సో మీరు లేకపోతే సినిమానే లేదు. సో కథని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? అండ్ ఫస్ట్ మీకు శ్యామ్ గారు చెప్పినప్పుడు ఏమనిపించింది? యాక్చువల్గా ఇది ఒక లాంగ్ జర్నీ. అంటే కరోనా అనేది లేకపోతే ఇది ఎప్పుడో వచ్చేదేమో. అంతకు ముందు వీళ్ళతో కలిసినప్పుడు, అంటే ముందు నుంచి నేను 4 years నుంచి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో ఉన్నా. సుబ్బారెడ్డి త్రూనే మేమందరం ఫ్రెండ్స్ కలిసి కృష్ణ ఈస్ట్ వెస్ట్ లో డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. ఆ తర్వాత వీళ్ళతోనే ట్రావెల్ అయ్యేటప్పుడు నాకు శ్యామ్ గారు, రైటర్ కృష్ణ కిషోర్ గారు, వీళ్ళు పరిచయం. ఫస్ట్ మామూలుగానే మూవీస్ గురించి రెగ్యులర్ డిస్కషన్ నడుస్తూ ఉండేది. 24 hours కూర్చుంటే 18 hours ఇదే పని. ఆ టైంలో ఒక స్టోరీ చెప్పారు, దాని పేరు చెప్పను నేను ఇప్పుడు. ఇది కాదు, అది వేరేది అనుకున్నాము. అది కొంచెం అదేంటంటే కొంచెం టెక్నికల్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ కొంచెం పెద్ద మూవీ. అంటే అతను యాక్చువల్లీ డైరెక్టర్ చూసినట్లయితే వచ్చి తను 15 ఏళ్ళు అవుతుంది, ఇంకెక్కువే అవుతున్నట్లుంది. సో స్టెప్ బై స్టెప్ లైక్ ఎట్లా ఫస్ట్ జీవిపోయి ఉంటున్నారు మొత్తం చూసేసి ఒక పక్కా ప్లాన్ తో అకడ్బందీగా సినిమాకి సిద్ధమైనట్లుగా అనిపిస్తుంది నాకైతే. అది చేద్దామనే ఆలోచన అప్పుడు ట్రై చేసాం. కాకపోతే ఏంటంటే సరే స్లోగా వెళ్దాం, ఫస్ట్ మంచి పెద్ద బడ్జెట్ మూవీలోకి డెబ్యూ. ఫస్ట్ మాది కూడా మా బ్యానర్ మీద ఫస్ట్ మూవీ అన్న తర్వాత దే కమ్ అప్ విత్ దిస్ స్టోరీ. ఇది కూడా వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళ మైండ్ లో ఉన్న స్టోరీ అనమాట, బర్నింగ్ స్టోరీ. ఇది తీసుకొచ్చిన తర్వాత మాకు ఫస్ట్ లో అసలు దీన్ని ఏంటి, ఎట్లా చేయాలి, ఏమవుతుంది అని చాలా అనుకున్నాం. చిన్న చిన్న చేంజెస్ మొత్తం చేసిన తర్వాత ఓకే, ఎమోషనల్ గా హై స్టాండర్డ్స్ ఉన్న మూవీ ఇది. వాస్తవానికి ప్రతి హ్యూమన్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ అనేది ఉన్నాయి. ఒక చిన్న లవ్ స్టోరీ, ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ లో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయి, అది నక్సల్ ప్రభావిత ప్రాంతానికి దగ్గరగా ఉన్నవి, అదైతే అసలు ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనే దాని మీద ఒక మంచి ఎమోషనల్ స్టోరీ తీసుకువచ్చారు. నాకు విన్న వెంటనే ఫస్ట్ హాఫ్ విన్నా. ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ విన్నాను. ఫస్ట్ హాఫ్ అంటే చాలా బాగా నచ్చింది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, నాకు డైరెక్ట్ క్లైమాక్స్ చెప్పు అని చెప్పేసి అడిగా. అప్పటికే ఫస్ట్ హాఫ్ మనలో ఒక 1.5 hour 2 hours ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఓకే నాకైతే నచ్చింది, చేసేద్దాం. క్లైమాక్స్ చాలా బాగుంటుంది, నాకు ఇమ్మీడియట్ గా నచ్చింది. మనం చేద్దాము, మీరు చెప్పండి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏంటి పరిస్థితి అంతా క్యాలిక్యులేట్ చేసి రెడీ చేయండి, చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత ఇంకొక నేరేషన్ మా రైటర్ గారు కృష్ణ గారు ఇచ్చారు. అది కూడా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత శ్యామ్ గారి పక్కకు పిలిచి నాకైతే నచ్చింది. స్టోరీ గురించి అడిగాను, ఓవరాల్ గా పాయింట్ మొత్తం అంతా బాగుంది, నెక్స్ట్ ఏంటి దాని గురించి మీరు ప్లాన్ చేసి చెప్పండి, వెళ్దాం అనుకున్నాం. ఆ తర్వాత ఈ కరోనా వల్ల కొంచెం డిలే కావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెకండ్ వేవ్ ఎండ్ డిసెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వెళ్ళాలి షూటింగ్కి. మళ్ళీ ఇంకో వేవ్ వస్తుంది అని లేట్ అయ్యి డిలే అయ్యి మార్చిలో వెళ్ళాం షూటింగ్. మొన్న మార్చిలోనే
ఓకే ఓకే మార్చ్ స్టార్ట్ చేసి ఫినిష్ ఇప్పుడు ఫినిష్ సూపర్ అండి. కమింగ్ టు ధర్మ గారు, సో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ధర్మా రోల్ గురించి చెప్పిన ఇట్స్ నాట్ నక్సలైట్ రోల్. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక ఇన్ఫార్మర్ కథ. ఇన్ఫార్మర్ ఎస్, అంటే నక్సలైట్స్ యాక్చువల్లీ వాళ్ళని ఒక ఇన్ఫార్మర్ లాగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా కానీ నక్సలైట్లకి విలేజెస్ లో కానీ సిటీ